ఇప్పుడు మనం మాట్లాడబోయేది రాశి ఫలితాలు. జనవరి 2025 రాశి ఫలితాలు మాట్లాడుతున్నాము. దానికన్నా ముందు గ్రహస్థితి గోచారం ఎట్లా ఉందో ఈ నెలలో చూద్దాము. కొత్త సంవత్సరం కూడా అందరూ ప్రేక్షకులందరికీ కూడాను కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. అలాగే మనం చూసాము అంటే జనవరిలో కూడా మనకి మకర సంక్రాంతి అంటే ఏంటంటే మకరానికేమో సంక్రమణం జరుగుతుంది. అంటే సన్ ఏమో మకరానికి వెళ్తారనమాట. అది 14th జనవరి జరుగుతోంది. అలాగే మనం చూసాము అంటే మేజర్ ప్లానెట్స్ జూపిటర్ ఏమో వృషభంలోనే ఉన్నారు, ఆయనేమో రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. శని ఏమో బెస్ట్ ప్లానెట్ మనం చెప్తూ ఉంటాము. పని చేయడం కానీ లేకపోతే మనకి డబ్బు ఇవ్వడంలో కానీ చాలా ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఆయన డైరెక్ట్ అయ్యారు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఆయన కుంభంలో ఉన్నారు, కుంభశని. అలాగే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే ఏంటంటే సూర్యుడు సంక్రమణం జరగడం 14 జనవరి సంక్రాంతి రావడం, అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నెలలో. ఇంకోటి ఏంటంటే మనకి మార్స్ అంటే ఏంటి కుజుడు మనం మాట్లాడుకున్నాం, నీచ స్థితిలో ఉన్నాడు. ఆయనేమో ఇప్పుడేమో మనకి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 21st జనవరి మిథునానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ప్రస్తుతం బుధుడేమో మనకి స్కార్పియోలో ఉన్నారంటే వృచ్చికంలో ఉన్నారు. ఆయన ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మకరానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే శుక్రుడు జనవరిలో మనకేమో కుంభంలో ఉన్నారు శనితో పాటు. ఆయన టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ 28th జనవరి మీనానికి వెళ్తున్నారనమాట. ఇవన్నీ ఏంటంటే మామూలుగా ఉన్న జనరల్గా ఉన్న గ్రహస్థితులు. అలాగే మార్స్ రిట్రోగ్రేషన్లో ఉండి నీచ స్థితిలో ఉన్నప్పటికీ చాలా మందికి చాలా రాసుల వారికి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే ఏంటంటే మనం చేసే పనిలో కూడాను కొంచెం నలతగా ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం మనం. ఎప్పుడు మనం మొదలెట్టేది మనం మేషరాశితో. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. జనవరి మాసానికి సంబంధించి నూతన సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సరంలో మొదటి నెల జనవరి. ఈ జనవరి మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఈ వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ ఈ మంత్లో ఏ విధంగా ఉండబోతోంది జనవరి మాసానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెమెడీస్ కూడా చెప్తారు, చక్కగా నోట్ చేసుకోండి. దానికన్నా ముందు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వివిధ గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. వాటిని కూడా నోట్ చేసుకోండి. ఇక ద్వాదశ రాశులు మేషరాశి మొదలు మీనరాశి వరకు చెప్పడం జరుగుతుంది. ప్రతి రాశి వారికి మీకు తెలిసిన వారందరికీ కూడా వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం. మీకు ముందుగా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. తప్పక మీకు కూడా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు అనుకుంటే మనం గోచారం మాట్లాడుకోవడం అనేది ఆన్మాయితీ. అసలు గోచారం పట్టే మనం చెప్పగలుగుతాము. చంద్రుడు అందరికీ తెలిసిందే, ఒక 2 రోజులు ఒక రాశిలో ఉంటారు. అందరికీ తెలిసిన విషయం 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహస్థితిని బట్టి ఈ నెలలో ఎలా ఉందో గ్రహస్థితిని బట్టి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జనవరిలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే సంక్రమణం జరుగుతుంది. అంటే ఏంటి, మకరంలోకి సూర్యుడేమో ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతి అంటూ ఉంటాం. అది పెద్ద పండగ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అది 14th జనవరి జరుగుతుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అదే. ఇంకోటి ఏంటంటే మనకి మేజర్ గ్రహాలు జూపిటర్ మనం మేజర్ గ్రహం కింద తీసుకుంటాం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ ఉంటా అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ అబండెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటాం. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు, అంటే వక్రించి ఉన్నారు అనమాట, వృషభంలో ఉన్నారు. అలాగే రాహు ఈ నెలంతా మనకి మీనంలో ఉంటారు, కేతు ఏమో మనకి కన్యలో ఉంటారు. అలాగే మనం చూసాము అంటే శని మేజర్ గ్రహం కుంభ శని కుంభంలో ఉన్నారు, ఆయన డైరెక్ట్ అయిపోయారు, అది కూడా మనం మాట్లాడుకున్నాము. సో అది కూడా ఒక మంచి ఇదేమో డైరెక్ట్ అయిన తర్వాత చాలా మట్టుకు మంచి కార్యక్రమాలు జరగడం కానీ, మంచి వాళ్ళు మనకి రావడం కానీ, అంటే టచ్ లోకి రావడం కానీ, ఉన్నత వ్యక్తులతో పరిచయం జరగడం కానీ అది కొన్ని రాశుల వారికి జరుగుతూ ఉంటుంది. అలాగే మనం చూసామంటే శుక్రుడు ఏమో ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నారు, టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మెర్కురీ బుధుడు అంటే ఏంటి మనకి కమర్షియల్ గ్రహం. సో బుధుడేమో ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు, ఆయన 4th జనవరికి ఏమో మనకి ధనుస్కి వెళ్తున్నారు. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్
ఆయనేమో మళ్ళీ ఏంటంటే మకరానికి వెళ్తున్నారు అనమాట. సో కంబషన్ కూడా అవుతోంది. ఎందుకంటే సన్‌తో పాటు ఉన్నారు కనుక ఆల్మోస్ట్ మిడ్ జనవరికి కంబషన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి కొన్ని మనకి రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కొన్ని ఫలితాలు సత్ఫలితాలు ఉండొచ్చు, వేరే ఫలితాలు ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకోటి మేజర్ గ్రహం మనం మాట్లాడుకోవాల్సింది, ఎప్పటికైనా మనం ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకోవాల్సింది మనకి కుజుడు. కుజుడు మనకి ఏంటంటే నీచ స్థితిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు అనమాట. 21 జనవరికి మనకేమో జమునాకి మిథునానికి వెళ్తున్నారు. అంటే నీచ స్థితి అంటే ఎప్పటికైనా మనం చెప్పవలసింది కర్కాటకం. కర్కాటకంలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనేమో 21 జనవరికి ఏమో మనకి మిథునానికి వెళ్తున్నారు. ఇవి గ్రహస్థితులు, మనకి అన్ని గ్రహాలు మాట్లాడుకున్నాము మనం. సో దీన్ని బట్టి మనం ఇంకా రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ గ్రహాలను చూసిన తర్వాత వివిధ రాశుల వారు, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది జనవరి 2020 చెప్పండి మేడం. మకర రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎప్పటికైనా మనం మిశ్రమ ఫలితాలు, ఎందుకంటే ఏలినాడ్స్ అని ఉంది అందరికీ తెలిసిన ఒక విషయం. అయినప్పటికీ వీళ్ళకి ఈ నెల అంతా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకనంటే మార్స్ ఏమో డెబిలిటేషన్, కానీ ఈ రాశిని చూస్తున్నాడు కదా, అంటే 11th లార్డ్ చూస్తున్నాడు. అంటే ఏంటి, లాభం అనేది కొంతవరకు వీళ్ళకి చేకూరుతుంది. సో శ్రమ అనేది ఉంటుంది. ఏలినాడ్స్ అని అంటే అన్నిట్లోనూ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అటు కుటుంబ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అట్లా కెరియర్ పరంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, హెల్త్ పరంగా కొంతవరకు సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అందరికీ తెలిసిన ఒక విషయమే కదా. కానీ ఈ నెల వీళ్ళకి బాగానే ఉంటుంది. అంటే ఏంటి, బ్యాలెన్స్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే మనం చూసాము అంటే 12th and 3rd లార్డ్ ఇప్పుడేమో 5th లోకి వెళ్ళాడు. కొంతవరకు ఏంటంటే రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. అంటే ఏంటి, జూపిటర్ రిట్రోగ్రేషన్ అంటే ఏంటి, 4th హౌస్ ని చూసినట్టు. సో కంఫర్ట్ లెవెల్ అనేది కొంతవరకు పెరగాలి. స్టూడెంట్స్ కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. చదువు అంటే తప్పక అప్పుతుంది వాళ్ళకి. అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది కదా. కాన్సన్ట్రేషన్ పెరిగితే వాళ్ళు తప్పక ఏంటంటే వాళ్ళు ముందుకి సాగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. వాళ్ళు రాసే ఎగ్జామ్లో కూడా ఎక్కువ శ్రమపడి అలాగే కాన్సన్ట్రేషన్తో రాస్తే తప్పక వాళ్ళు అనుకున్న మార్క్స్ అనేవి సాధిస్తారు. అలాగే వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్, వాళ్ళు చదువుకోవాలనుకున్నది సాధిస్తారు కనుక వాళ్ళ గోల్స్ మాత్రం తప్పక ఫుల్ఫిల్ అవుతాయనే చెప్పుకోవాలి. అలాగే మనం చూసామంటే మనకి మకర సంక్రాంతి కూడా వస్తుంది. మకరానికి మనకి జనవరి 14th సన్ సంక్రమణం అనేది జరుగుతోంది. కానీ ఆయన ఏంటంటే మనకి 8th లార్డ్ అయ్యారు. ఇప్పుడు 7th లో ఏమో మార్స్ ఉన్నారు, రిట్రోగ్రేషన్, నీచపడి ఉన్నారు. సో కొంతమందికి నీచభంగ రాజయోగాలు కూడా ఉంటాయి. 2nd హౌస్ లో ఏంటంటే మనకి శని అలాగే వీనస్ ఉన్నారనమాట. అంటే 5th లార్డ్ 2nd హౌస్ లో ఉన్నాడు కనుక ప్లస్ పాయింట్, అక్కడ ఎక్కడ ప్లస్ పాయింట్, డబ్బు వచ్చే సూచనలు. సో బిజినెస్ పీపుల్ కి తప్పక బాగుంటుంది. అలాగే ఏంటంటే విడిగా కన్సల్టేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఒక కంపెనీకి కన్సల్టెంట్ కింద ఉన్న వాళ్ళందరికీ మంచి ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే శ్రమ పడే ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. డబ్బు రావాలంటే తప్పక శ్రమ పడాలి. ఏలినాడ్స్ అని అంటే తప్పక పని చేయిస్తుంది. సో ఇవన్నీ మనం చూసాము అంటే వీళ్ళకి ప్లస్ అనేది చెప్పుకోవాలన్నమాట. బాగుంటుంది. అలాగే ఏంటంటే 3rd లార్డ్ 4th 5th ఉన్నప్పుడు శ్రమ, అక్కడ కూడా శ్రమ అనేది కనిపిస్తుంది. అలాగే 8th లార్డ్ ఏమో మనకేమో 12th లో పడ్డాడు. సో ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి, ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, అండ్ ఆల్సో యూట్యూబ్ రంగం కానీ, ఆర్ట్ రంగం కానీ, దాంట్లో ఉన్న వాళ్ళందరికీ, లేకపోతే ఆన్లైన్లో లావాదేవీలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇల్లు అమ్మే వాళ్ళకి కానీ, కమిషన్ బిజినెస్లో, అది కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సన్ కూడా వచ్చారు అంటేనే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఇస్తారు. గవర్నమెంట్ తో టచ్ అనేది ఇస్తారు, పాలిటీషియన్స్ తో టచ్ ఇస్తారు. అంటే సపోర్ట్, అంటే పాలిటీషియన్ కి సపోర్ట్ కింద, లేకపోతే వాళ్ళ కంటికి కనిపించేటట్టు కొంచెం శ్రమ పడితే కనుక తప్పక ఏంటంటే వాళ్ళ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. కనుక ఈ నెల అంతా మిశ్రమ ఫలితాలని చెప్పుకున్నాం అనమాట. ఎందుకంటే అటు ప్లసెస్ ఉన్నాయి, అటు మైనసెస్ ఉన్నాయి కనుక. అండ్ ఆల్సో మనం చూసానంటే 5th లార్డ్ కూడానే అంటే 2nd హౌస్ లో ఉన్నాడు కనుక ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి తప్పక చెప్పిన మాట అనేది వింటారు. చెప్పిన మాట అంటే పూర్తిగా వింటారు ఈ కాలంలో అని చెప్పలేము, కానీ వాళ్ళు మనం చెప్పిన దారిలో కొంచెం నడుస్తారు, సన్నిహితంగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. మారుతుంది, మనకి ఇంట్లో ఉన్న క్లైమేట్ మారుతుంది అని చెప్పడానికి అనమాట. ఏంటంటే ఇదంతా పాజిటివ్ రిజల్ట్స్, ఈ నెల అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. సో వీళ్ళందరూ కూడా తప్పక ఎంత బాగున్నప్పటికీ
నెగటివ్ మాట్లాడుకున్నా మనం పాజిటివ్ కూడా అవును, చెప్పుకున్నాము. రెమెడియల్ మెషర్స్ అనేవి తప్పవు. మనం ఎప్పటికైనా శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. శని దేనికంటే మనకి కెరియర్‌కి కారకుడు. అంటే మనకు పాత్ చూపించడానికి ఆయన కావాలి. అట్ ద సేమ్ టైమ్ లాంజివిటీ అంటే ఏంటి మనం బావుండాలి. దానికి కూడా ఆయనే మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలనమాట. సో, శని కాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, శనివారం తప్పక నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణ చేయడం. అట్ ద సేమ్ టైమ్ శనికి దానం ఇవ్వడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే శనికి ఎప్పటికైనా సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో, వృద్ధాశ్రమంకెళ్ళి తప్పక అన్నదానం చేసినా గానీ, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు చలికాలం కనుక బ్లాంకెట్స్ కానీ, లేకపోతే మనకి కప్పుకోవడానికి స్వెటర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ దానం ఇచ్చినా కూడా చాలా మంచిదనమాట. ఎప్పటికైనా ఏంటంటే పాజిటివ్‌గా మనం ఆలోచించి, పాజిటివ్‌గా ఏదైనా చేస్తే కనుక పాజిటివ్ రిజల్ట్స్ మనకి మా లైఫ్‌లో ఎప్పటికైనా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో బావుందని చెప్తున్నాను కనుక పాజిటివ్ కూడుతుంది. సో, తప్పక ఇవన్నీ చేసినప్పటికి చాలా చాలా బావుంటుంది. శని దానం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. నల్ల నువ్వులు దానం ఇవ్వడం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎల్డర్స్‌కి, వృద్ధులకి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదైనా మనం దానం చేయొచ్చు. కానీ అన్నదానానికి మించిన దానం లేదు కనుక తప్పక అన్నదానం చేయమని ఫస్ట్ చెప్తాం అన్నమాట. సో, ఇవన్నీ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఓకే. సో, మకర రాశి వారికి కూడా చాలా బావుంది. ఇక కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా బావుంటుంది. మాసం అంతా కూడా చాలా కూల్‌గానే సాగిపోతుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్తలని చెప్పారు. వాటిని పాటించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకోవడం తప్పనిసరి. జాతకాల్ని డాక్టర్ ఆర్‌బి సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.